భారీ వర్షం గాలుల కారణంగా పట్టణంలో విరిగిపడిన చెట్ల కొమ్మలు, రోడ్డుపై పడిన చెత్తను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పల్ నాయుడు ఆదేశించారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం గాలుల కారణంగా పట్టణంలోని పలు వీధుల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు రోడ్లు చెత్తమయంగా మారాయి. దీంతో మున్సిపల్ కమిషనర్ రామ అప్పల్ నాయుడు సోమవారం పట్టణంలో పర్యటించారు. పడిపోయిన చెట్లను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది చేత వాటిని తొలగింపచేశారు. చినరావూరు పార్క్ రోడ్డు, కళాక్షేత్రం వెనుక రోడ్డు, కోర్టు సముదాయం, సబ్ కలెక్టర్ కార్యాలయం, దేవిగుడి ప్రాంతం, జంధ్యాలవారి వీధి, సెయింట్ జాన్స్ స్కూల్ రోడ్డు, 19వ వార్డులో పలు చోట్ల విరిగి పడిపోయిన చెట్లను పరిశీలించారు. ఆయా ప్రాంతాల సిబ్బంది సమక్షంలో జేసీబీలు, కటింగ్ మిషన్లతో చెట్ల కొమ్మలను కోయించారు. చెట్ల కొమ్మలు, మొద్దులను రోడ్లపై రాకపోకలకు అడ్డంగా లేకుండా ట్రాక్టర్ల ద్వారా తరలించారు. సిబ్బంది అన్ని ప్రాంతాల్లో పరిశీలించి చెట్ల కొమ్మలు ఏ ప్రాంతాల్లో పడిపోయినవో గమనించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. ముఖ్యంగా రోడ్డుకు అడ్డంగా పడిపోయి రాకపోకలకు ఇబ్బందికరంగా ఉన్న వాటిని గుర్తించి వెంటనే తొలగించాలని సూచించారు. ఈదురుగాలులకు, వర్షానికి కాల్వలో చెత్త పేరుకుపోకుండా చూడాలని ఆదేశించారు. మురుగునీటి పారుదలకు ఆటంకం లేకుండా కాల్వల్లో ఉన్న అడ్డంకులను తొలగించాలని చెప్పారు. వీరితో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మొవ్వ యేసుబాబు, ఏఈలు ఆంజనేయరాజు, కళ్యాణ్, భాషా శానిటరీ సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు.